పహల్గామ్ అటాక్ లో 26 మంది బలి తీసుకున్నాక అంటే భర్తను చంపి భార్యని ఇంటికి పంపించారంటే బొట్టు అనేది చాలా పవిత్రమైంది అనమాట భారతదేశం. సో అలాంటి ఘటన జరిగిన తర్వాత మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అన్నారు. ఆడవాళ్ళు వచ్చి నిజంగా మోడీకి వెలబర్చారు. దాని పరిణామసారమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఆల్మోస్ట్ 9 ప్లేసెస్ దగ్గర అటాక్ జరిగింది. ఒకటి ముషారఫాబాద్, కోట్లీ, గుల్పూర్, భూంపూర్, సియాల్కోట్, చక్ అమ్రు, ముడ్రకి, బన్వల్పూర్, కోట్లీ, చాయ్ కమ్రు ఈ 9 ప్లేసుల్లో జరిగిన తర్వాత 80 మంది టెర్రరిస్టులు తునాతునుకులైపోయారు. మసూద్ వాళ్ళ ఫ్యామిలీ 14 మంది చనిపోయారు. అయితే ఎంతటి టాలెంటెడ్ గా ఒక స్కిల్డ్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసింది ఎవరో తెలుసా? మళ్ళీ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఆర్మీ అండ్ నేవీ కలిపి జరిగిన ఈ ఆపరేషన్ లో టెర్రరిస్టులందరూ తునాతునుకులైపోయారు. మీకు గుర్తుండుంటది అభినవ్ నందన్, అతన్ని గాని 9:30 లోపు వదలకపోతే మార్నింగ్ సూర్యోదయం పాకిస్తాన్ చూడదని. మరి ఈ అటాక్ తో రాత్రి 2 గంటలకు పాపం సూర్యోదయం చూశారు. 25 నిమిషాల్లో 9 స్థావరాల మీద దాడి, అది కూడా అనుకోకుండా. అండ్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఎంత వీక్ ఉందో దీన్ని బట్టి అయితే అర్థమైపోయింది. 25 minutes లో 21 hits with 9 spots, ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ తో కొట్టారు అన్నారు. తో అల్ ఖైదా తీవ్రవాది లీడర్ హఫీజ్ అబ్దుల్ మాలిక్ చనిపోవడం అయితే జరిగింది. ఈ దాడితో ఇండియన్ ఆర్మీ అయితే స్ట్రాంగెస్ట్ గా టెర్రరిస్ట్ చెప్పింది. ఇంకా మీకు మాటలతో అయితే ఇంక కష్టం, చేతులతోనే చూపెట్టాలని, మళ్ళీ గుణపాఠంలా చెయ్యాలని, ఇంకొకసారి దాడి చేయాలంటే భయపడేలా చేస్తామని పూర్తిగా వాళ్ళకి తెలిసిపోయింది. పాకిస్తాన్ పిచ్చుకొక్కలాగా మనం చాలా సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, మీకు ఇదా మీకు అదా అని పెద్ద పెద్ద మాట్లాడారు. ఇంకా మా మీద దాడి చేయలేదు అని సీజ్ ఫైర్ కూడా ఎత్తేసి వాళ్ళు ఫైరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు ఎల్ఓసిలో. అయినా మనం సైలెంట్ గా ఉన్నామంటే వాళ్ళకి స్ట్రోక్ ఎలా ఉంటది అనేది ఈ ఆపరేషన్ సింధూర్తో ఫైనలైజ్ అయిపోయింది. వాళ్ళకి మనోజ్ నార్వనే గారు ట్వీట్ చేశారు, అభితో పిక్చర్ బాకీ హే. అంటే ఈ ఇంకా భారతదేశం ఇంకెన్ని విధాలుగా ప్లానింగ్ లో ఉందో ఈ ఒక్క విషయంతో మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ చేయడం అనేది చాలా వరకు భారతదేశానికి మన ఆత్మస్థైర్యానికి పెంచినట్టుంది. అండ్ నెక్స్ట్ మరి పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయకూడదని మరి యుఎస్ యూకే చెప్పారు, ఇది మిలిటరీ మీద దాడి అని. కానీ పాకిస్తాన్ ఒప్పుకోకుండా ఇప్పుడు మా మిలిటరీ మీద దాడి చేసినట్టని అక్కడ టెర్రరిస్టుల్ని మిలిటరీ హోదాలో వాళ్ళకి తీసుకెళ్ళడం అనేది ఇంకా గమనార్హం. అంటే టెర్రరిస్టుల్ని ఎంత పెంచి పోషిస్తున్నారో ఈ ఒక్క విషయంతో అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి అయితే మనకు అర్థమైపోయింది. సో ఏమో మేబీ నెక్స్ట్ ప్లానింగ్ ఆపరేషన్ అఖండ భారత్ ఏమో, మరి వేచి చూద్దాం అందరం కూడా. జై హింద్.